ఎవరికి భయపడాలన్నారు, ఎవరికి భయపడాలన్నారు, ఎవరు అయ్యకి భయపడాలన్నారు. మీరు ఏం కావాలి మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? ఎట్లా పడతా మాట్లాడతారా? అంటే ఈ ఇష్టం కూడా పైసలకి ఏర్పాటు కాపాడిపోతే నన్నంటావా? రూలింగ్ పార్టీకి ఒక రూలింగ్ సిగ్గుసేగా మాట్లాడుతున్నావు. వ్యక్తిగత విషయాలు ఎవరు స్టార్ట్ చేసిర్రు? వ్యక్తిగతంగా చర్చకైనా రెడీ, దేనికైనా రెడీ. ప్రజల కోసం పనిచేసిన మేము భయపడడం కాదు. ఎక్కువ తక్కువ నోట్లు వేసిందనుకో వేరే విధంగా ఉండదు. అప్పుడు అవును మన ఈ లెవెల్లో మాట్లాడు. ఏది పడుతుంది మాట్లాడితే పెద్ద స్థాయి కదా. ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది మాట్లాడతావా? నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకో. నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకో. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. మేము మాట్లాడుతున్నాం కదా. మీరు బడ్జెట్ గురించి మాట్లాడాలా? మీరు సమస్యల గురించి మాట్లాడాలా? పండ్ల గురించి మాట్లాడాలా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫండ్స్ గురించి మాట్లాడాలా? మీరు బడ్జెట్ గురించి మాట్లాడాలా? చేస్తున్నావా? మొత్తం మీకు ఓటు వస్తాయి. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకన్నా, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. బిఆర్ఎస్ పంపించింది మాట్లాడమని. బిఆర్ఎస్ పంపించా మేము సమస్య చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నా? ఇన్ని రోజులు డెవలప్మెంట్ అడుగుని మళ్ళీ డెవలప్మెంట్ అడుగుతున్నాడు. నేను వచ్చిన రోజు ఎంత డెవలప్మెంట్ చేసి నేను ఆయన ఏం మాట్లాడుతున్నాను? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇన్ని రోజులు డెవలప్మెంట్ అడుగుని పైసల మాట్లాడు వేరే పాటలు పోయాడు. ఇది కూడా ఏం మాట్లాడతావా? పైసల తమ్ముడు పోయాడు. ఇది కూడా ఏం మాట్లాడతావా? ఇది కూడా ఏం మాట్లాడతా? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టే ఓపిక పడతా ఉన్నాము. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రేమిస్తున్నారు కాబట్టి ఇవాళ ఓపిక పడతా ఉన్నాము. లేకపోతే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహిస్తామని మేము ఎట్లా పడితే అట్లా మాకు రాదా మాట్లాడు? మాకు రాదా? ఏం మాట్లాడుతున్నారు? ఇలా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా లేచి మాట్లాడితే మేము లేచి మాట్లాడుతుంటారు వాళ్ళు, మేము లేచి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అట్లా మాట్లాడమంటారా? నేను ఏం మాట్లాడుతున్నా? నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. వారు వెల్ఫేర్ స్కీమ్స్ వైస్ చైర్మన్ గారు మీరు చెప్పినాకే సమాధానం చెప్పి అది మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారా? దేశ మీద ఆయనకే సబ్జెక్టు పెట్టు. మీరు మాట్లాడిన దాంట్లో పదేళ్ళు ఏం చేసినా చెప్పు. ఏం కూర్చుంటే చెప్పు, ఏం కూర్చుంటా అన్ని కూడా కోర్టు పేపర్లో మీరు చెప్పి కానీ ఏం పని అయిందండి, ఏం పని అయిందని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ. నేను అడుగుతా ఉన్నా అంటే నేను మాట్లాడుతుంటే మీరు నన్ను అడుగుకుంటారా? కానీ మీరు అందరు మాట్లాడుతుంటే ఒక మాట కూడా అనకుండా నేను ఇన్నా మొత్తం. నేను మాట్లాడేటప్పుడు 5 నిమిషాలు ఓపిక ఉండాలి కదా. మాకే వస్తుందని చెప్పి లేచి ఎట్లా పడతా మాట్లాడితే ఎవరు పడతారు? ఊకుంటారా? ఎందుకు ఊకుంటాం? ఎందుకు ఊకుంటాం? కైको सुनते जी हमारा नया था क्या, हमारा वो भाषा नया था क्या? उन्हें टीचर है तो मैं प्रिंसिपल वो भाषा का हमारे को नया था बोल के नहीं, हम नहीं कर सकते बोल के नहीं, मगर आज एमएलए पब्लिक जिताए अपने को, पब्लिक के लिए काम कर रहे, उसके लिए मैं चुप बैठा. नहीं तो यही एमएलए इलेक्शंस ముందు రమ్మని మాట్లాడమని ఇట్లా చూపిస్తుండే ఏంటని ఎట్లా పడతా మాట్లాడుతూ ఊరుకుంటారా?
పనికొచ్చినోడు పనికిరానోడు ప్రతి ఒక్కరు మాట్లాడితే మేము పోవాలా? దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. నేను ఎక్కడ పోయేటోని కాదు, ఓ వ్యవస్థ గవర్నమెంట్ కొట్లాడి గెలిచినోండి. నేను చుట్టుపక్కల ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను ఉట్టినే గెలిపిస్తా. ప్రజలు నమ్మకం లేకుండా అంటే మీరు ఎట్లా పడితే మాట్లాడితే మేము పోవాలా? ఈ సవాలే లేదు. ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయము. తరిమి ప్రజలే కొడతారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. వీళ్ళు మొన్నటిదాకా వేరే పార్టీలకు పోయి పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు, ఏమొస్తలేవు అంటే ఏమి చాతకాలం ఉందా? మేము చూసాం అంటే ఏమనుకుంటున్నాం? ఇన్ని రోజులు వీలే కదా ఉన్నది. ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు, ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేరు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతున్నాం అంటే 10 ఏళ్ళు చేయండి, మనం నెల రోజులు చేయాలా? ఇది పద్ధత? ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మెదక్ నా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇంకోటి అంటే ఇలా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళీ పుల్ల పెడతా ఉన్నారు. పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చెంచాలను పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడేవాళ్ళం కాదు, వెనుకకు పోయేటోళ్ళం కాదు. గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా వాళ్ళు ఇంకొకసారి పేరు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి పేపర్లకు మాత్రమే అంకితం అవుతా ఉన్నాయి. ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు. మరి ఇన్ని రోజులు నేను చూసింది నాకు అదే అర్థమైంది. మాటలు చెప్తున్నా చేతలు ఎక్కడ ఉన్నాయి? మాటలు ఉన్నాయి, చేతలు ఎక్కడ ఉన్నాయి? అన్ని కూడా మాటలే. నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా. నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి. ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. ఉన్నాయా? ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఉన్నాయా? కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. అట్లాంటిది ఇలా వచ్చి ఎట్లా పడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తామని. మీలాంటి కొట్టుడు కాదు కదా, తాకం కూడా తాకము. మిమ్మల్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు కొట్టరాక కాదు, మాకు చేయరాక కాదు, కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చినాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం. ఇట్లాంటి క్షంశాలను పట్టించుకోము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి ఇప్పుడు ఎవరంటే 50 కోట్లు అంటారు, 60 కోట్లు అంటారు. కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేవు. ఇవాళ నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? ప్రజలను గమనించండి. ఇట్లాంటి వల్లనే మన మెదక్ ప్రజలు ఆగమైపోయారు, మన మెదక్ అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అవి? ఇన్ని రోజులు మాట్లాడి ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పి అంటే మీ భారమంతా నా మీద వేస్తారా? మీ భారమంతా నా మీద వేసి మీరు తప్పించుకుంటారా? అంటే ప్రజల ముందు మీరు మంచోళ్ళు అయితే మేము చెడ్డోళ్ళు కావాలా? దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? ఆఖరి కుక్కలు ఎట్లా పడితే అట్లా మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం ఏదో పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి రోడ్కి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగపట్టేల మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా అయ్యలు కాదు, ఇలా అయ్యలు తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగానే మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే కొట్టకపోతారు. అర్థమైంది కదా? ఊస్తే కొట్టకపోతారు. నేను మాట్లాడే అవసరం లేదు. అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలిపెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలా? ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తున్నా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం ఇది పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి? ఇది నా గురించి మాట్లాడే హక్కు ఉన్నది అయినట్టు ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు ఇవే మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడొద్దండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము. ఏమెందుకు మాట్లాడొద్దు ఇవాళ?
మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం మేము. అర్హత లేనోడే పనికిరాని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు, నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రానియద్దు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే ఇలా స్వార్థంకి ఏది పడుతుంది మాట్లాడతారా? ఎప్పుడు పడితే ఏది పడుతుంది మాట్లాడితే మేము ఊపుకోవాలా? నేను ఊపుకునేటువంటి కాదు. ప్రజల బలంతో గెలిచిన వాళ్ళం, ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.